భయ్యా ఇప్పుడొచ్చేసరికి నేను ఎల్బీ నగర్ వెళ్ళొత్తాననమాట. అయితే ఏం పని అనుకోమాకండి. జస్ట్ ఈడ కొంచెం మ్యాచ్ ఉంటే వెళ్ళొత్తాననమాట. సో అయిపోయింది. అది అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడికొచ్చేసి మెట్రో ఎక్కాను ఎల్బీ నగర్‌లో. సో ఎల్బీ నగర్‌లో మెట్రో ఎక్కేసి నేను డైరెక్ట్‌గా అమీర్పేట వెళ్తున్నాననమాట. అయితే ఒకసారి ఈ వ్యూస్ అన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మీకు కూడా చూపించాలనిపించింది. అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తా ఉన్నాను. సో ఇదంతా లొకేషన్ గనక ఒక్కసారి చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి మనకి అమీర్పేట అయినా సరే, మియాపూర్, అటువైపు ఉప్పల్ స్టేడియం, దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి మీకు హైటెక్ సిటీ, అటువైపు మొత్తం చూసుకుంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అనేది సో మీకైతే క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. సో హైదరాబాద్ అందాలను కనుక మీరు ఒక్కసారి చూడాలి అనుకుంటే సో మెట్రో ఎక్కండి చాలు మామ. మీకు సండే అయితే ఒక పాస్ కూడా ఉండిద్ది అనుకుంటా. సో ఆ పాస్ తీసుకొని కనుక మీకు 59 రూపీస్ ఏమో సంథింగ్ ఉండిద్ది. సో అది గనక మీరు తీసుకొని కనుక మెట్రో మొత్తం ట్రావెల్ చేశారంటే సో మీకు అసలు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఎంత డెవలప్ అయింది అనే దాని మీద ఒక క్లియర్ కట్గా ఒక ఐడియా అయితే వచ్చింది. సో మరి అది మీరు ప్రతి రోడ్డు తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మెట్రో ఎక్కి పక్కన ఈ కిటికీలు ఉన్నాయి కదా, సో ఈ కిటికీల నుంచి బయటకు చూస్తే చాలు మామ. సో మీకైతే హైదరాబాద్ ఇంత అందంగా ఎప్పుడు ఎలా అయిందిరా బాబు అని చెప్పేసి అయితే మీకు ఒక డౌట్ అయితే వచ్చింది అనమాట. సో మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం బిల్డింగ్లే కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత మధ్యలో పచ్చదనం చూసుకుంటే సో చాలా బాగుండిద్ది, గ్రీనరీ మధ్యలో. దాని తర్వాత మళ్ళీ వెంటనే బిల్డింగ్స్. సో ఈ రకంగా చాలా అంటే చాలా బాగా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కింద పైన మెట్రో నుంచి కింద బండ్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఉండిద్ది మామ. సో ఈ ఆనందం అయితే మాటల్లో వర్ణించలేమనిపిస్తూ ఉంది. సో కొన్ని చోట్ల ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంది. సో దీన్ని బట్టి అయితే మనం ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలా. సో ఎందుకంటే మనకి హైదరాబాద్ అనగానే ఇది కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి సో కొంచెం మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ ఇలాంటివి కామన్ అనమాట. సో అయితే ఒక్కసారి మనం కిందకి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి పైనుంచి కింద చూస్తే చాలా బాగుండిద్ది అనమాట. సో అన్నీ ఇదిగోండి, ఇక్కడ వేరే మెట్రో స్టేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవుతాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా అమీర్పేట అటువైపు అయితే నేను వెళ్తున్నాను. సో మధ్యలో వచ్చేసరికి మీకు ఎంజీ బస్ స్టాండ్ అయితే వచ్చింది. సో ఎంజీ బస్ స్టాండ్ అంటే ఏంది అనుకోమాకండి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఉప్పల్ వైపు కానీ లేదంటే సికింద్రాబాద్ వైపు నుంచి అయినా సరే మీరు వెళ్ళాలి అంటే సో అటువైపు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో అటువైపు నుంచి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఎంజీ బస్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇటువైపు బస్సులు కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు వేరే బెంగళూరు కానీ, గుంటూరు కానీ, సో లేదు అంటే ఎటువైపు అయినా సరే ముంబై అటువైపు వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి కూడా మీకైతే బస్సులు ఉంటాయి. సో ఇక్కడ వరకు మీరు మెట్రోకి వచ్చేసి సో ఇక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మెట్రోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు కిందకి వెళ్ళిపోయి కింద బస్సులు ఉంటాయి అనమాట. సో ఆ బస్సులు ఎక్కేసి మీరు డైరెక్ట్గా మీకు ఎక్కడికి కావాలంటే అట్టయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు అమీర్పేట వెళ్ళొచ్చు, లేదంటే సికింద్రాబాద్ అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి లైన్ అయితే మారిద్ది. సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మామ ఎంత బాగుందో. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూడండి ఒక్కసారి, భలేగా ఉండిద్ది. సో ఇదన్నమాట. సో అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి ఒక లైక్ అయితే కొట్టండి.